ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు కాక తప్పదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్ అంటూ బావా బామద్దులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా పక్కన పెట్టి బీజేపీ రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారంటూ ఎగ్దేవా చేశారు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైండు. బావబామర్దులు ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిండు. 23 ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్స్ వస్తా అంటే ఏం మాట్లాడేది ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, కొన్ని సీట్లు తక్కువ అయితే కానీ ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా అని చెప్పి మాట్లాడిండు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఏం ఆలోచన చేసిండు? మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా లాంటి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నాను. తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే మీరు మధ్యలోనే కాడ ఎత్తేసింది. మాకు ఓటే అయిపోయినా పర్లే కానీ మీరు బీజేపీకి ఓటేయమని చెప్పి మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కూడా జెండా కింద పడేసి బీజేపీ వెంబడి పడింది. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏమన్నారు? ఈ ఎన్నిక ఏదైతున్నదో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వానికి చెంపపేట అవుతుంది, మేమే గెలుస్తాం, మేమే వీరులం, మేమే ధీరులం, మేము 50,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం, మాకంటే గొప్ప ఎవరు లేరు అని చెప్పి మాట్లాడేది. ఏమైంది? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే మాట్లాడుతున్న అంశం లోపల 5 లక్షల కోట్ల రూపాయల ఏమంటుండో 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట్లాడుతున్న కేటీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అడిగింది అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కొల్లగొడితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 1వ తారీఖులో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ సంక్షేమానికి సంబంధించిన 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డను గెలిపించుకొని ప్రజల మధ్యలో మేముంటే ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి. ఏది రేస్ ఈ రేస్ సంబంధించిన స్కామ్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.